ఎన్నడూ ఊహించినంతగా భారతీయ జనతా పార్టీ దగ్గర దగ్గర 194 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 9 మంది అభ్యర్థులు ఈ మొదటి జాబితాలో ఉన్నారు. ఈ అభ్యర్థుల జాబితాను నిశితంగా పరిశీలిస్తే 3 సిట్టింగ్ ఎంపీలు, ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు, తెరాస సిట్టింగ్ ఎంపీగా ఉన్న జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు భారతీయ జనతా పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఈటెల రాజేందర్ ఎందరో ఆశావాహులను దాటుకుని మల్కాజ్గిరి సీట్ దాటించుకున్నారు. వీళ్ళందరూ రాజకీయాల్లో ఎంతో కాలంగా కొనసాగుతున్న వాళ్లే. పలు సందర్భాల్లో పోటీ చేశారు, గెలిచారు, ఓడిపోయారు. రాజకీయాల్లో ఉంటూ ప్రజలతో మమైకమవుతూ పనిచేస్తున్న వాళ్ళే. అయితే ఈ జాబితాలో ఒక సరికొత్త అభ్యర్థి, ఇంతవరకు పార్టీలో ఎటువంటి సభ్యత్వం లేని ఒక హిందూ నాయకురాలు చోటు సంపాదించుకోవడం విశేషం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లోని రాష్ట్రీయ ముస్లిం మంచ్కు హైదరాబాద్ నగరంలో ప్రాతినిధ్యం వహిస్తూ పాతబస్తీలోని ముస్లింలకు ఎనలేని సేవలు చేస్తున్న లతామా ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి మాధవి లత హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఎదురులేని నాయకుడిగా పేరు గడించిన అసదుద్దీన్ ఓవైసీపై పోటీలో నిలవనున్నారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టి మాధవీలతపై మళ్ళింది. రాష్ట్ర ప్రజలే కాకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, హిందూ సంస్థల నాయకులు, కార్యకర్తలు ఎవరి మాధవీలత, ఈమెకు మొట్టమొదటి జాబితాలోనే చోటు ఎలా లభించింది అన్న ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఇంకొక వైపు పాతబస్తీలో కూడా ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, ఈమె ఎవరు, ఈమెకి పాతబస్తీకి ఏం సంబంధం అన్న ప్రశ్నలు ఉన్నట్టుండి తలెత్తాయి. ఇంతటి సంచలనానికి కారణమైన మాధవీలత మాత్రం హైదరాబాద్ పాతబస్తీలో అసదుద్దీన్ ఓవైసీని ఢీకొని ఓడించగలనన్న నమ్మకం వ్యక్తం చేశారు. పాతబస్తీ పరిధిలోని యాకత్పురాలో ఉన్న పాత సంతోష్ నగర్లో పుట్టి పెరిగిన మాధవీలత 25 సంవత్సరాల వరకు అక్కడే విద్యాభ్యాసం చేసి పాతబస్తీ పరిస్థితుల్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్న వ్యక్తి. ఒక మహిళగా పాతబస్తీలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి. మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్పై చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని పాతబస్తీలోని మహిళలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ తీసుకెళ్లిన వ్యక్తి మాధవీలత. గత 2 సంవత్సరాలుగా పాతబస్తీలోని హిందువులలో రాజకీయ చైతన్యం కలగాలని, హిందువులలో ఉన్న నిర్లిప్తత, ప్రధానంగా బాలరెడ్డి, నరేంద్రల తర్వాత వారిలో నెలకొన్న నైరాశ్యం పోవాలని విస్తృతంగా పాతబస్తీలో తిరుగుతున్నారు. ఇలా గత 6-7 సంవత్సరాలుగా పాతబస్తీలో అటు ముస్లింలకు ఇటు హిందువులకు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా సేవలు అందిస్తున్న మాధవీలతకు ఈ సీటు దక్కడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు. తాను చేస్తున్న పనులన్నిటిపై అవగాహన ఉన్నవారికి ఇది ఆశ్చర్యం కలిగించకపోయినా వీటిపై ఏమాత్రం అవగాహన లేని వారికి ఇది కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే మాధవీలత చెప్తున్నట్లు అసదుద్దీన్ ఓవైసీని ఓడించగలమా
అంటే ఓడించగలమే అని అనిపిస్తోంది. గత గణాంకాలను పరిశీలిస్తే సలావుద్దీన్ ఓవైసీ కాలం నుండి నేటి వరకు, అంటే 2019లో అసదుద్దీన్ ఓవైసీ గెలిచేంత వరకు ఎంఐఎం అత్యధికంగా 5,50,000 ఓట్ల వరకు సాధించగలిగింది. ప్రస్తుత ఓట్ల సంఖ్యను బట్టి మనం పరిశీలిస్తే 22 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న పాత బస్తీలో కేవలం 25% మాత్రమే ఎంఐఎం పరిమితమైంది. 25% ఓట్లను మాత్రమే ఎంఐఎం సాధించగలుగుతోంది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ 3.5 లక్షల ఓట్లను ఎన్నికల్లో సాధించగలుగుతోంది. ఇక హిందూ ముస్లిం జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే 60% ముస్లిం జనాభా ఉన్న హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో, అంటే సుమారు 13 లక్షలకు పైగా ముస్లిం ఓట్లు ఉన్న చోట ఎంఐఎం సాధిస్తున్నది 5.5 లక్షల ఓట్లే. ఈ 5.5 లక్షల ఓట్లలో కూడా కనీసం 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు అనేది ప్రపంచానికి పూర్తిగా తెలిసిన విషయమే. ఆ 1,00,000 ఓట్లను ఎంఐఎం చివరి 2 గంటల్లో వేయిస్తుందని, అక్కడికి కనీసం పోలీసులు కూడా వెళ్ళడానికి భయపడతారనేది ప్రపంచానికంతా తెలిసిన సత్యం. అంటే నిజంగా వాస్తవంగా పరిశీలిస్తే ఎంఐఎంకి వస్తున్న ఓట్లు నికరంగా 4 లక్షలు, 4.5 లక్ష మాత్రమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంకి వచ్చిన ఓట్లు పరిశీలిస్తే అవి ఈ 4.5 లక్షలకి మించలేదు. అంటే ఈ దొంగ ఓట్లను పూర్తిగా నిరోధించగలిగితే వాస్తవంగా ఎంఐఎంకి వచ్చే ఓట్లు 4 లక్షలకి మించవు. నిజాయితీగా ఓట్లు వేసే హిందువులు, భారతీయ జనతా పార్టీ మా పార్టీ, ఈ పార్టీని మేము గెలిపించుకోవాలి, బతికించుకోవాలని నిజాయితీగా ఓటు వేసే హిందువులు ఖచ్చితంగా 3.5 లక్షల మంది మనకు కనిపిస్తున్నారు. ఇక మిగిలిన హిందూ ఓట్ల సంఖ్యను పరిశీలిస్తే సుమారు 9 లక్షల వరకు హిందూ ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో చైతన్యం కలిగించి వారిని ఇళ్ల నుంచి బయటకు తీసుకురాగలిగితే 1,00,000 హిందూ ఓట్లు పెంచుకోగలిగితే ఎంఐఎంను ఓడించడం సాధ్యం కాకుండా పోతుందా? ఈ గణాంకాలను మరింత లోతుగా విశ్లేషిస్తే మనకు ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి. ముస్లింల్లో కూడా కేవలం సున్నీలు ఎక్కువ శాతం ఎంఐఎంకు మద్దతుగా నిలబడుతున్నారు. షియాలు ఎంఐఎంకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా చార్మినార్, యాకత్పురా ప్రాంతంలో 1,50,000కు పైగా షియా ఓటర్లు ఉన్నారు. ఈ షియా ఓటర్లు చాలా సందర్భాల్లో ఎంఐఎంకు ఓటు వేయడం లేదు. ఎందుకు వేయడం లేదని అడిగితే ప్రత్యామ్నాయం లేక ఓటు వేయడం లేదనే జవాబు మనకు వినిపిస్తుంది. ఈరోజు ఆ షియా ఓటర్లను భారతీయ జనతా పార్టీ తనదైన శైలిలో ఆకట్టుకునే దిశగా సాగుతోంది. ముఖ్యంగా మాధవీలత ముస్లిం సమాజంలో చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాలు ఎందరో షియా ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆకర్షిస్తున్నాయి. ఈ గణాంకాలన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ షియా ఓటర్లు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మళ్లించగలిగితే భారతీయ జనతా పార్టీ గెలుపు పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇది సంభవమా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో పస్మందా ముస్లింలు లేదా కొన్ని వర్గాలకు చెందిన ముస్లిం ప్రజలు భారతీయ జనతా పార్టీ వెన్ను తట్టి తామున్నామని నిరూపించారు. ఈ దిశగా వీళ్ళు మాధవీలత వెనకాల నిలబడగలిగితే భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుపు సాధించవచ్చు. ఇంకా ఎందరో అసంతృప్తులు, గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ ప్రాంతంలో అసదుద్దీన్ ఓవైసీ యొక్క ముస్లిం భావనలకు వ్యతిరేకంగా పోరాడాలని చూసే
ఎందరో లిబరల్ ముస్లిమ్స్, చదువుకున్న ముస్లిమ్స్ కూడా ఎంఐఎంకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే అక్కడ సరైన ప్రత్యామ్నాయం అనేది ఏనాడు కనిపించలేదు, కనిపించకుండా ఎంఐఎం చూస్తూ వచ్చింది. అభివృద్ధికి పూర్తిగా ఆమడ దూరంలో పార్లమెంటు స్థానం ఉండిపోవడం ఈ చదువుకుంటున్న ముస్లిం యువతీ యువకులకు అర్థం కాని విషయం, వాళ్ళకి మింగుడు పడని అంశం. ఇలా ఎన్నో అంశాలు ఎంఐఎంకు వ్యతిరేకంగా, ఎంఐఎం పట్ల అసంతృప్తి పెరగడానికి కారణాలు ఉన్నాయి. మరోవైపు ఎంబీటీ పేరుతో ఎంఐఎంను ఓడించాలని ముస్లింలోని ఒక వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అసెంబ్లీ స్థానంలో దగ్గరగా గెలుపును చవిచూసింది. ఇలా ఎన్నో అంశాలను నిశితంగా పరిశీలిస్తే హైదరాబాద్ పార్లమెంట్ను బీజేపీ గెలవడం పెద్ద కష్టసాధ్యం కాదు. ఇవన్నీ ఊహించి ప్రజల మధ్యలో తిరుగుతూ, ప్రజలలో ధైర్యం కల్పిస్తూ, అటు ముస్లింల్లోనూ ఇటు హిందువుల్లోనూ చైతన్యం తీసుకొస్తూ గత 6-7 సంవత్సరాలుగా పనిచేస్తున్న మాధవీలత ఈ విజయాన్ని సాధించగలరనే నమ్మకంతో పాతబస్తీ హైందవులు ఉన్నారు.